హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. మనకి కాన్సెప్ట్ వచ్చి గవర్నర్ డిస్క్రిషన్ పవర్స్ అన్నమాట. మనకి ఫస్ట్ స్టేట్మెంట్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్స్ that in certain spheres of the governor of a state acts in ఈజ్ హర్ ఓన్ డిస్క్రిప్షన్. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగంలో ఎక్స్ప్లిసిట్లీ అంటే మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కొన్ని అంశాల్లో సర్టన్ స్పియర్స్లో గవర్నర్ ఆఫ్ స్టేట్ యాక్ట్స్ ఇన్ ఈజ్ హర్ ఓన్ డిస్క్రిప్షన్. సో మనకి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అన్నమాట. మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తుంటారు. సర్టెన్ స్పియర్స్ ఆఫ్లో మనకి గవర్నరు తన యొక్క డిస్కషన్తో మనకి నిర్ణయాలు తీసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ ఆఫ్ హీజ్ హర్ ఓన్ రిజర్వ్ ఏ బిల్ పాస్డ్ బై స్టేట్ లెజిస్లేచర్ ఫర్ his or her consideration without it being forwarded by the governor of the state concerned. ఇది ఇన్కరెక్ట్ అనమాట. మనకి గవర్నరు మనకి రిజర్వ్ చేస్తేనే, దాన్ని ఫార్వర్డ్ చేస్తేనే ప్రెసిడెంట్ కన్సిడర్ చేయాలి. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తనంతట తాను ఓన్గా స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్ని మనం రిజర్వ్ చేయకూడదు అనమాట. సో మనం కాన్సెప్ట్ చూద్దాం. ప్రస్తుతానికైతే ఆన్సరు ఏ, స్టేట్మెంట్ 1 ఓన్లీ కరెక్ట్ అనమాట. సో మన కాన్సెప్ట్ చూసుకుంటే మనం నాగాల్యాండ్ క్వశ్చన్ చూసినప్పుడు చెప్పుకున్నాం కదా, నాగాల్యాండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫామ్ అయింది అని చెప్పి. మనకి ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 371A ఇన్సర్టెడ్ బై ది కాన్స్టిట్యూషన్ 13th అమెండ్మెంట్ యాక్ట్ 1962. సో మనకి ఇక్కడ చూసుకుంటే గవర్నర్ ఆఫ్ నాగాల్యాండ్ గురించి మాట్లాడుతున్నారనమాట. సో ప్రొవైడెడ్ ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ అరైజ్ వెదర్ ఎనీ మ్యాటర్ ఈజ్ ఆర్ ఈజ్ నాట్ మ్యాటర్ యాజ్ రెస్పెక్ట్ విచ్ గవర్నర్ ఈజ్ అండర్ సబ్ క్లాస్ రిక్వైర్డ్ టు ఎనీ ఎక్సైజ్ ఇన్ ఈజ్ ఇండివిజువల్ జడ్జిమెంట్ ద డిసిషన్ ఆఫ్ ది గవర్నర్ ఇన్ హీజ్ డిస్కషన్ సో షెల్ బీ ఫైనల్. సో మనకి సర్టైన్ స్పియర్స్ మాట్లాడుకున్నాం కదా, ఇది కూడా ఒక అంశం అన్నమాట. గవర్నర్ ఓన్ డిస్క్రిప్షన్స్తో నిర్ణయాలు తీసుకోవచ్చు. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేస్తున్నారు, ఎక్స్ప్లిసిట్గా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో అందుకని మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. సో మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం. తర్వాత మనకి గవర్నర్ అనే కాన్సెప్ట్ గురించి చూసుకుంటే మనకి పార్ట్ 6లో, పార్ట్ 5లో మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. పార్ట్ 6లో మనకి ఆర్టికల్ 153 to 167 మనకి డీల్స్ విత్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. స్టేట్ ఎగ్జిక్యూటివ్లో మనకి గవర్నర్ ఉంటారనమాట. సో మనకి ఇవి ఆర్టికల్స్, రిలేటెడ్ ఆర్టికల్స్ చూసుకోండి. మనకి ఇక్కడ గవర్నర్ యొక్క డిస్క్రిప్షన్ పవర్స్ చెప్తున్నారు. ఆ డిస్క్రిప్షన్ పవర్స్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిప్షన్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ అని చెప్పి మనకి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. సో రిజర్వేషన్ ఆఫ్ ఎ బిల్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇది ఆర్టికల్ 201 అనమాట. ఇది ఇప్పుడు మనకి ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 ఇవి మనకి ఇప్పుడు న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ చూసుకోండి. తర్వాత మనకి రికమెండేషన్ ఆఫ్ ఫర్ ది ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ద స్టేట్. మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, రిజర్వేషన్ ఆఫ్ బిల్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది డిస్కషన్ పవర్ కాదు అని చెప్పి గవర్నర్ది. సో అది ఒకసారి చూసుకోండి. తర్వాత వైల్ ది ఎగ్జిక్యూషన్ ఈజ్ ఫంక్షన్స్ యాజ్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అడ్జాయినింగ్ యూనియన్ టెరిటరీ, సో డిటర్మైనింగ్ ద అమౌంట్ పేయబుల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం టు అన్ అటానమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్. సో సర్టైన్ స్పియర్లో మనకి డిస్కషన్ పవర్ ఉంది కదా గవర్నర్కి, ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తున్న అంశాలు అనమాట. తర్వాత హిడెన్ డిస్క్రిప్షన్ కూడా ఫాలోయింగ్ కేసెస్లో ఉంటాయి. సో మనకి రిజర్వేషన్ బిల్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్, తర్వాత మనకి ఇది మనకి ఇది
హిడెన్ డిస్క్రిప్షన్ అనమాట. ఇది వచ్చి ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసినటువంటి కొన్ని స్పియర్స్. తర్వాత ఇన్ అడిషన్ టు ద అబౌవ్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిప్షన్ ఎక్స్ప్రెస్ డిస్క్రిప్షన్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో మనకి ఇది ఈ కాన్సెప్ట్ మనం చదువుకున్నా కూడా మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పి తెలిసిపోతుంది. సో హిడెన్ డిస్క్రిప్షన్కి ఇది అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ వెన్ నో పార్టీ హ్యాస్ క్లియర్ కట్ మెజారిటీ in the state legislative assembly or when the chief minister in the office dies suddenly and there is no obvious successor. సో ఈ విధంగా మనకి డిస్క్రిప్షన్ అనేది గవర్నర్కి ఎక్స్ప్లిసిట్గా ఉంది. నెక్స్ట్ హిడెన్ డిస్క్రిప్షన్ డెరివ్డ్ ఫ్రమ్ ది ఎక్సిస్టెన్స్ ఆఫ్ ప్రివైలింగ్ పొలిటికల్ సిచ్యువేషన్. సో మనకి ఇది ఆర్టికల్ 200 ఇది ఒకసారి చూసుకోండి. అసైన్ టు బిల్లు గవర్నర్ యొక్క. తర్వాత మనకి ఇక్కడ మనకి ఆర్టికల్ 200 అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 సెక్షన్ 75 నుంచి వచ్చింది. దాంట్లో ఇన్ హిస్ డిస్కషన్ అని ఉండేది, దాన్ని మనం డిలీట్ చేసాం అనమాట మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. సో మనకి ఇక్కడ ఆర్టికల్ 200లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ హిస్ డిస్కషన్ అనేది ఉండదన్నమాట వర్డ్ ఆర్టికల్ 200లో. సో అదే సుప్రీంకోర్టు కూడా తన యొక్క జడ్జిమెంట్లో మెన్షన్ చేసిందనమాట. సో మనకి టైమ్ లైన్స్ అనేవి సెట్ ఆన్ బిల్స్ ఎక్స్టెండెడ్ టు ప్రెసిడెంట్ ఆఫీస్. సో ఇది మనకి న్యూస్ చూసుకోండి. ఇక్కడ మనకి వర్డిక్ట్లో ఫండమెంటల్లీ క్లారిఫైడ్ ద కాన్స్టిట్యూషనల్ రోల్ ఆఫ్ గవర్నర్స్ ఎంపసైజింగ్ that they must act on aid and advice of the Council of Ministers and do not have discretionary powers under Article 200. సో ఆర్టికల్ 200 ప్రకారం డిస్కషనరీ పవర్స్ లేవని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్ పాస్ చేసింది అనమాట. సో నెక్స్ట్ ఇది చూసుకోండి, టైం పీరియడ్ చూసుకోండి. మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది మనకి జడ్జిమెంట్. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఏమైంది, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనేది జరిగిందనమాట సుప్రీంకోర్టుకి. సో ఈ ఆర్టికల్స్ అన్నీ మ్యాచింగ్ వచ్చే కూడా అవకాశం ఉంది. ఆర్టికల్ 200 విచ్ కవర్స్ ది ప్రాసెస్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ అసెంట్ బై ది గవర్నర్స్ టు ద స్టేట్ బిల్స్. ఆర్టికల్ 201 మనం చెప్పుకున్నాం కదా, వెన్ బిల్స్ ఆర్ రిజర్వ్డ్ బై ద గవర్నర్స్ ఫర్ ది ప్రెసిడెన్షియల్ అసెంట్. సో అది నెక్స్ట్ మనకి ప్రెసిడెంటల్ రిఫరెన్స్ వచ్చి ఆర్టికల్ 143 వస్తుంది. సో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఆర్టికల్ 143. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్స్ దట్ ఇన్ సర్టైన్ స్పియర్స్ దట్ ద గవర్నర్ ఆఫ్ స్టేట్ యాక్ట్స్ ఇన్ హీజ్ హర్ ఓన్ డిస్కషన్. అవునా కాదా? అవును. సో మనకి కొన్ని సర్టైన్ స్పియర్స్లో గవర్నర్ ఆఫ్ స్టేట్ యాక్ట్స్ ఇన్ హీజ్ ఆర్ ఓన్ డిస్క్రిప్షన్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆర్టికల్ 200లో మనకి గవర్నర్ మనకి రిజర్వ్ చేస్తారు, కానీ ప్రెసిడెంట్ తనంతట తాను రిజర్వ్ చేయరనమాట. బిల్ పాస్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ హీజ్ ఆర్ కన్సిడరేషన్ వితౌట్ ఇట్ బీయింగ్ ఫార్వర్డ్ బై ద గవర్నర్. సో ఇది ఇన్కరెక్ట్. సో మనకి ఏ అనేది ఆన్సర్, స్టేట్మెంట్ 1 ఓన్లీ. సో మనకి ఆల్రెడీ ఇది క్వశ్చన్ వచ్చింది 2014లో. మనకి అప్పుడు చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది డిస్క్రిషనరీ పవర్స్ గివెన్ టు ద గవర్నర్ ఆఫ్ స్టేట్. సో మనకి అపాయింటింగ్ మినిస్టర్స్ అనేది డిస్క్రిషనరీ పవర్స్ కాదు మనం చూసుకుంటే, కాబట్టి 2 ఉండకూడదు అని తెలిస్తే చాలు. బి అనేది ఆన్సర్ అవుతుంది. 1 and 3 ఓన్లీ. సో మనకి 1 ఏంటి, సెండింగ్ ఏ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఇంపోజింగ్ ప్రెసిడెంట్ రూల్. ఇది డిస్కషనరీ పవరు. తర్వాత ఇది డిస్కషనరీ పవర్స్ అంతే, ఎక్స్ప్లిసిట్టా ఇంప్లిసిట్టా హిడనా అనే జస్ట్ డిస్కషనరీ పవర్స్. సో నెక్స్ట్ రిజర్వింగ్ సర్టైన్ బిల్స్ పాస్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇది మనకి డిస్కషనరీ పవర్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకసారి చూసుకోండి. మనకి ఆన్సరు ఎక్స్ప్లెనేషను, తర్వాత మనకి మన క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి. ఆర్టికల్ 163లో మెన్షన్ చేస్తుంటుంది. సో మనకి ఆర్టికల్ 163లో
ఇక్కడ చూస్తే ద క్వశ్చన్ వెదర్ ఎనీ అండ్ ఇఫ్ సో వాట్ అడ్వైజ్ వాజ్ టెండర్ బై ప్రెసిడెంట్ షల్ నాట్ రిక్వైర్డ్ ఇన్ టు ఎనీ కోర్టు. If any question arises whether any matter is or not matter, governor is by or under constitution required to act in his discretion. సో మనకి ఆర్టికల్ 163లో మెన్షన్ చేస్తున్నారు క్లాస్ 2లో గవర్నర్ ఇన్ హిస్ డిస్కషన్ అని చెప్పి హీజ్ ఆర్ డిస్కషన్. సో అది మనకి ఆర్టికల్ 163లో. నెక్స్ట్ మనకి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఎందుకంటే ఆర్టికల్ 200లో గవర్నర్ హ్యాస్ పవర్ టు ద రిజర్వ్ సర్టెన్ బిల్స్ పాస్ బై ద స్టేట్ ఫర్ ప్రెసిడెంట్ కన్స్టిట్యూషన్. ప్రెసిడెంట్ యాక్ట్స్ ఓన్లీ వెన్ బిల్ ఈజ్ ఫార్వర్డ్ టు బై ద గవర్నర్ అండ్ కెనాట్ రిజర్వ్ స్టేట్ బిల్ ఫర్ కన్సిడరేషన్ ఆన్ హీస్ ఓన్. సో మనకి గవర్నరు రిజర్వ్ చేసి ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపిస్తారు, కానీ ప్రెసిడెంట్ తనంతట తాను రిజర్వ్ చేయడానికి లేదు ఆర్టికల్ 200 ప్రకారం. సో ఆర్టికల్ 200 ఒకసారి చూసుకోండి. మనకి అసెంట్ టు బిల్ అనమాట. ఒక బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్తే మనకి ఏ ఆప్షన్స్ ఉంటాయి గవర్నర్కి అనేది మనకి ఆర్టికల్ 200 చెప్తుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.